ఫ్రెండ్స్, మనకు ఒక $100 బిలియన్ కంపెనీని స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఒక 10 మంది బిలియనియర్స్ ఒక బ్యాకింగా, లేకపోతే ఒక పెద్ద టెక్ జీనియస్ టీమా? కాదు కదా. 2007లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక 2 అబ్బాయిలు వాళ్ళు అపార్ట్మెంట్లో, ఒక చిన్న అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ అది. వాళ్ళ రెంట్ ఎంతో తెలుసా? $1,150. కానీ వాళ్ళ బ్యాంక్ జీరో బ్యాలెన్స్. కానీ అదే టైంలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక పెద్ద డిజైనర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హోటల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి, ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదు. అదే టైంలో బ్రెయిన్, ఇతనే మా ఫస్ట్ హీరో, ఇతనికి ఒక చిన్న ఐడియా వచ్చింది. అది అతని ఫ్రెండ్ అయిన జో జుడియోతో ఇలా అన్నాడు, జో, మనకి ఎలాగో మన దగ్గర బెడ్స్ లేవు, కానీ మన దగ్గర ఉన్న ఏ మ్యాట్రసెస్ని హాల్లో వేసి వచ్చిన వాళ్ళకి బెడ్తో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తే ఇద్దరిని మన బిజినెస్ పార్ట్నర్గా మార్చుకుంటాం. దీనికి వాళ్ళు పెట్టిన పేరు వచ్చేసి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్సా? కాదు, వీళ్ళు డిజైనర్స్. వీళ్ళు రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైనర్స్ అనే కాలేజ్లో ఇద్దరు కలిసారనమాట. జో ఇప్పుడు బ్రెయిన్ పిలుస్తూ ఉండేవాడు. బ్రెయిన్ శాన్ ఫ్రాన్సిస్కో వచ్చే మనం ఏదన్నా చేద్దాం అన్నట్టు పిలుస్తూ ఉండేవాడు అనమాట. బ్రెయిన్ కూడా శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసాడు. అతను పాత కార్లో ఒక ఫోన్ బాక్స్ వేసుకొని. అప్పుడు అతను శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసినప్పుడు అతని దగ్గర ఒక $1,000 ఉన్నాయి అంతే. టెక్నాలజీ మీద నాలెడ్జ్ లేదు, వెబ్సైట్ బిల్డ్ చేయడం కానీ, సో అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఏదీ లేదు. సో అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ పాత రూమ్మేట్ అయిన అతను బ్లెకర్జీని కలిశారు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్తోనే ఈ ఎయిర్బిఎన్బి స్టార్ట్ అయింది. 2007లో వాళ్ళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. వాళ్ళ వెబ్సైట్ నుంచి ఫస్ట్ ఆర్డర్ బుక్ అయింది. ఒక 3 పర్సన్స్ వచ్చారు. ఆ 3 పర్సన్స్ వాళ్ళకి $1,000 పే చేశారు. ఆ $1,000తో వాళ్ళ రెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అప్పుడు బ్రెయిన్కి ఒక పాయింట్ అర్థమైంది. పీపుల్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి రూమ్స్ కన్నా కానీ వాళ్ళు లోకల్గా వాళ్ళ ఓన్లీ ఫీల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అసలు 1 year వరకు వాళ్ళకి అసలు ఏ బుకింగ్స్ రాలేదు. సో అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. 2008లో బ్రెయిన్ టాప్ 15 ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళలో 7 members అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. ఒక 8 members ఏమో రిజెక్ట్ చేశారు. వాళ్ళ థాట్స్ ఎట్లా ఉన్నాయంటే, స్ట్రేంజర్స్ రూమ్లోకి వచ్చి స్ట్రేంజర్స్ వచ్చి పడుకోవడమా అనేది అసలు జరగదు అన్నట్టు వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్ డెట్స్ $30,000కి చేరిపోయాయి. వాళ్ళు తినడానికి కూడా డబ్బులు లేక $1 సీరియల్ తిని బ్రతికే వాళ్ళు. అప్పుడు బ్రెయిన్ వాళ్ళ టీం వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక మాట అన్నాడు, guys, if we can survive by eating $1 cereal for months, then we can survive by any investor in the world. డబ్బులు లేక ఎయిర్బిఎన్బి క్లోజ్ అయ్యే స్టేజ్ అది. 2008 ఎలక్షన్స్లో ఒబామా ఓస్ అండ్ కెప్టెన్ మెక్కెన్ అని చెప్పి సీరియల్ బాక్సెస్ డిజైన్ చేసి రోడ్డు మీద అన్నారు. అప్పుడు అందరూ మీరు స్టార్ట్అప్ ఫౌండర్సా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి అందరూ తిట్టారు. కాకపోతే ఆ సీరియల్ బాక్స్ అమ్మిన తర్వాత $30,000 వచ్చాయి. అదే ఫస్ట్ ఎయిర్బిఎన్బికి ఫ్యూయల్ గా ఇగ్నిషన్ ఇచ్చింది. చూసే పాల్ గ్రామ్ అని చెప్పి ఒక ఇన్వెస్టర్ ఎయిర్బిఎన్బిలో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఆ పాల్ గ్రామ్ అనే అతనికి ఈ ఎయిర్బిఎన్బి స్టోరీ నచ్చలేదు, కానీ వీళ్ళ సీరియల్ స్టోరీ నచ్చింది. అప్పుడు ఆ పాల్ గ్రామ్ ఒక మాట అన్నారు, మీరు సీరియల్స్ అమ్మే బ్రతికారంటే మీరు కాక్రోచెస్ లాంటి వాళ్ళు, మీరు ఎప్పటికీ చావరు. పాల్ గ్రామ్ ఒక మాట అన్నారు, గో టు న్యూయార్క్, అక్కడే మీ రియల్ కస్టమర్స్ ఉన్నారు. అప్పుడు బ్రెయిన్ అండ్ జో ఇంకా న్యూయార్క్ వచ్చేసారు. న్యూయార్క్ వచ్చేసి ఇంటింటికి తిరిగారు. కానీ అప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ అంత బాగాలేదు. సో అప్పుడు బ్రెయిన్ స్వయంగా తనే ఇంటింటికి వెళ్ళి ఇమేజెస్ తీసి అప్లోడ్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఎయిర్బిఎన్బిలో ఉన్న వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్కి అక్కడే బేస్ స్టార్ట్ అయింది. 2011 ఎయిర్బిఎన్బి యూనికార్న్ స్టేటస్ని టచ్ చేసింది. అదే ఒక హిస్టరీలో పెద్ద మైల్ స్టోన్. స్పీక్స్ లో ఉన్నప్పుడు 2020 కోవిడ్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు గ్లోబల్ ట్రావెల్ 0 అయిపోయింది. వాళ్ళ 80% రెవెన్యూ 8 weeks లో పడిపోయింది. వాళ్ళు 1900 ఎంప్లాయీస్ లే ఆఫ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అందరూ ఎయిర్బిఎన్బి ఇస్ డెడ్ అనుకున్నారు. కానీ బ్రెయిన్ అప్పుడే అతని బ్రెయిన్ యూజ్ చేసి పీపుల్ డోంట్ వాంట్ ట్రావెల్ బట్ పీపుల్ వాంట్ లోకల్ వెకేషన్స్ అని చెప్పి లాంగ్ టర్మ్ స్టేస్ మీద ఫోకస్ చేసి మళ్ళీ ఎయిర్బిఎన్బిని తిరిగి నిలబెట్టారు. 2020లో ఎయిర్బిఎన్బి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఒకప్పుడు రెంట్ కూడా కట్టలేని ఇద్దరు కృతాల కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు $100 billion పైనే. ఐపీఓ లిస్ట్ అయిన రోజు బ్రెయిన్ అతని కంపెనీ యొక్క వాల్యుయేషన్ లైవ్ లో చూస్తూ షాక్ అయిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉంది. ఎయిర్బిఎన్బి స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, సక్సెస్ వచ్చినప్పుడు అందరూ చూస్తారు, కానీ కష్టపడ్డప్పుడు తిన్న ఆ ఒక్క సీరియల్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకున్నవాడే నిజమైన ఫౌండర్. మీరు చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తున్నారు, అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ కెన్ సర్వైవ్ దిస్ యూ కెన్ సర్వైవ్ ఎనీథింగ్. పిచ్చిగా ఉందని చెప్పి ఎవరైనా అంటే బాధపడకండి, ఎందుకంటే ప్రపంచాన్ని మార్చే ఐడియాస్ అన్ని స్టార్టింగ్లో పిచ్చిగానే ఉన్నాయి.
స్టార్ట్ స్మాల్ డ్రీమ్ బిగ్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ క్వశ్చన్ సైన్ ఆఫ్.